నమస్కారం గురుదేవ్. ఆసనం అలంకరించండి. ప్రభు, నేను రాజగురువుగా గాని న్యాయ నిర్ణేతగా గాని రాలేదు ఇక్కడికి. పుత్రభిక్ష పెట్టమని యాచించడానికై వచ్చాను. ఎన్నో నోములు నోచిన ఫలితం నా దేవదత్తుడు. ఒక్కగానొక్క బిడ్డ మాతృవిహీనుడు. వాడే నా సర్వస్వం. వాడి మీదే నా ఆచరణి పెట్టుకుని జీవిస్తున్నాను ప్రభు. అందుకని అంతఃపురద్రోహికి హారతి పెట్టమంటారా గురుదేవా? లేదు మహారాణి, మానవతను మన్నించమంటున్నాను. మానవత్వం అనే దౌర్బల్యంతో అధర్మాన్ని అణిచివేయకపోతే మానవ సమాజమే మంట కలిసిపోదా గురుదేవా? అవును గురుదేవ, ప్రతి మానవుడు మానవతను పాటించే దినం వచ్చే వరకు న్యాయ విచారణ, దుష్ట శిక్షణ తప్పకుండా అవసరమే. ప్రభు, అయితే నా కోరిక మన్నించరా? మన్నించండి గురుదేవ. దోషి ఎవరైనా సరే శిక్ష అనుభవించాల్సింది. ప్రజకొక న్యాయం, మనకొక న్యాయం అనుసరించడం అధర్మం. గురుదేవ, దేవదత్తుడు మీ పుత్రుడు అనిపించుకోలేకపోయాడు. మీరు దేవదత్తుని తండ్రి అనిపించుకోవద్దని నా ప్రార్థన. అపరాధి, నీపై స్త్రీ హత్యా నేరం మోపబడింది. నీ భార్యకు నీవు విషప్రయోగం చేసినట్లు నీపై అభియోగం. ఏమంటావు? రామరామ, నాకు నా భార్యకు మాట పట్టింపులన్న మాట నిజమే కానీ నేను హత్య లేదు ప్రభు. మీ ఇంట్లో మీరిద్దరే ఉన్నారట. మరి ఆమెను ఎవరు హత్య చేసినట్లు? ఏమో, ఆ భువనేశ్వరి మాటకే తెలియాలి. నేను నిర్దోషిని ప్రభు. ప్రభు, అనుమానంపై శిక్ష విధించడం అన్యాయం. నిందితుడు తాను నిర్దోషినంటున్నాడు. అందువల్ల దోషాదోష నిర్ణయం భువనేశ్వరి పీఠానికే వదిలిపెడుతున్నాను. నిందితుడా, ఆ భువనేశ్వరి పీఠాన్ని చూడు. దేవికి నమస్కరించి లోనికి వెళ్ళు. నిర్దోషివైతే నీ మెడలో పూలమాల, దోషివైతే నీ మెడ పులి నోట. తలుపులు తీయండి. నీవు నిర్దోషి, వెళ్ళవచ్చు. రెండవ అపరాధి. నాన్న, నిందితుడా, నీపై అంతఃపుర ద్రోహము, పరస్త్రీ బలాత్కార నేరము ఆరోపింపబడ్డాయి. నీవేమంటావు? నేను ఆ నేరాలు చేయలేదు. చిన్నప్పటి నుంచి రాకుమారి నేను ఒకటిగా పెరిగాం. నా స్నేహం ప్రేమగా పరిణమించింది. వివాహం ఆడదలిచి ఆ అంగీకారం కోసం ప్రయత్నించాను. రాజ్యాధిపతికి రాణి కావాల్సిన నా కుమార్తెను ఆశించి బలాత్కరించడం అపరాధం కాదా? ఎన్నటికీ కాదు. బ్రాహ్మణుడు చాతుర్వర్ణముల వారిని వివాహం ఆడటం శాస్త్ర సమ్మతం. కన్నిగా ఉన్న రాకుమారి పెళ్లాడుకోవడం దోషము కాదు, పరస్త్రీ బలాత్కారము కాదు. ఇరువురి వాదనలు సమంజసములే. ప్రభు, ఈ విషయంలోనూ ధర్మాధర్మ నిర్ణయం నాకు అసాధ్యమైనందున భువనేశ్వరి పీఠానికే వదిలిపెడుతున్నాను. అవును, ప్రజలకొక న్యాయము, మనకొక న్యాయమా మహారాజా? నాన్న, అపరాధిని తీసుకెళ్ళండి.
నీ మెడలో పూలమాల, దోషి అయితే నీ మెడ పులి నోట. గురుదేవ, స్వపరభేదరహితమైన మీ ధర్మ నిర్ణయానికి నా నమోహకంలో. అద్దె దెబ్బ, ఒరే తిప్ప, తప్ప పుట్టావురా. ఈ కూరొకటి గొడవ తెచ్చిందే కానీ లేకుంటే రాజోళ్ళంతా నీ ముందు దిగుదొడిపే కదట్రా. అద్దె దెబ్బ ఈ యాసంతో ఎల్లిళ్ళని చూసిందంటే ఎగిరి పెడేసుకోవాలి. ఎల్లే ఎల్లే ఓ ఎల్లే ఏమొచ్చింది? అసలు కాదు పెట్టి కలుస్తున్నావు. మహారాజు బట్టలు వేసుకుంటావా? గాడిద గంట తొడిగినట్టుండది. ఏటి యాసం? యాసమేమిటి అని మొహమా? ఇలారా చెప్తా. నేను రాను. నీ కాడ చెవిటాసం వస్తుంది. రాకపోతే పో. నాకు మహారాజుని ట్రాన్స్ఫర్ చెప్దామనుకున్నాను. మహారాజు ఇంట్రెస్ట్ అయితే చెప్పు మావా. ఇది ఇదిగో నా కాడికి రాబాక చౌటాసం వస్తుంది. చెవిటాసం కాదులే మావా, సంపింగ్ వాసన వస్తుంది. చెప్పు మావా, చెప్పమంటుంటే. ఏం చెప్పేదో వెళ్ళి నువ్వు నా కాడికి వస్తే వల్లే మరిచిపోతాను. ఇక నోటి నుంచి మాట్లాడొస్తుంది. అయితే నేను దూరంగా ఉంటానే. చెప్పు. ఏం జరిగిందంటే రాజు కొడుకు నీలో గిల్లిస్తుందట. గురువు గారు కొడుకు అక్కడికి పోయి ఈత పట్టేసుకున్నాడట. చాలే విడు. నేను ఇడు, నువ్వు నా పేదర్ని నిన్నిడిచి బతుకున్నాను అనే మళ్ళా. ఇదేనా రహస్యం? అదేంటే అంత ఆయన కూడా వెళ్తావు? ఇన్న చాలే, నీ ఎత్తులు తెలిసాయి. నిన్నెల్లో ఆమె రాజు గారు ఆయన్ని రాజుపట్టి పట్టించి భువనేశ్వరి శిక్షించాలంట. అయితే ద్రౌపదుడు కూడా చచ్చాడా? భువనేశ్వరి శిక్షి పడ్డాడు బతుకుతాడంటే అరిముఖ. సరే సరే, ఎవరు చచ్చినా బతికినా మన బతుకును మనం చూసుకోవాల్సిందేగా. మాత్రం అట్లా మూడు తీసుకొని రేవ కాడిపా. నేను బావి కాడికి వెళ్ళొస్తా. గురువు దివాణంలోకి వెళ్ళి పెళ్లి చేసుకోమన్నారంట. అన్న రాజుగారు ఏం చేశారంటే జాతకుడు గోది శిక్షాగారు పంపించారంట. ఆమె రాజుగురు గారు ఆయన భువనేశ్వరి శిక్ష చేశారంట. మా అంకాలమ్మా కన్న కొడుకని కూడా చూడకుండా అంత కఠిన శిక్ష చేశాడన్నమాట రాజుగురు. ఆ రిసీవే అంత ఓ తప్పు చేసినా సరే శిక్ష చేస్తారు. ఆయన మనకెందుకు రండి మా అంకాలమ్మ గారు. ఇదిగో ఈ విషయాలు ఎవరితో అడమాకండి. క్లాస్ రూమ్ గుట్టు. ఏమంటున్నాడు మీ పూర్ణుడు? నీ చెట్లు పట్టమంటున్నాడు. ఏ ఎందుకు చుట్టుపడతారు? చెట్లు పట్టబెట్టి పళ్ళు కూడా రాబోతారు. పరాయణాన్ని చూసి పళ్ళు తీస్తే ఏం లేక ఎందుకు సిగ్గు సరే లేకపోయాక ఏమిటి 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 ఎవరికి సిగ్గులేంటి? లేకపోతే ఆ వచ్చేపోయి ఆడవాళ్ళని చూడటం ఎందుకు? ఆ మాటలు పట్టం ఎందుకు? చూడడం ఎందుకంటే భగవంతుడు కళ్ళు కిందెందుకు? ఇలా పరా ఆడవాళ్ళని చూడటానికేనా? కోసి పోవే. చూసేటప్పుడు సొంతం అయితే పరా అయితే. పరా అయితే ప్రాణాలకే ముప్పు. ఆ రాజుగురు కూడా కనుక విన్నారా? రాకుమార్ జోలు పోయాక భువనేశ్వరి పేరు తెచ్చి వేశారట. ఏమండి మీ కాలు తిరుగుతామండి. నా బస్సు కొంత పాడు చేయకండి. ఏమిటా నీ గోళ? నేను చూసేది. ఏమండి నేను పతివ్రతనండి. పతివ్రతలు కన్నీళ్ళు దర్శిస్తే మీకు కళ్ళు పోతాయండి. నీ పాతివ్రత మండింది లేదు. అవతలబా పాతివ్రతట పాతివ్రత. మీరే నా పాత్రతానికి ఏం తక్కువ ఉందని? సరే చూద్దరు కానీ నా పాత్ర ఏమిటో.
మీ మేలు అన్నిటికీ మర్చిపోలేదు. నా అదే వచ్చాను అయ్యాడు. పెద్దయ్య రుణం ఈ దయ్యాలనే తీసుకోగలిగాను. నోట్ తీసుకోండి. మహారాజు వేసుకుని పెద్దగారి గురించి మనసు వరకు ఇక్కడే దాక్కుంది. విడిచిపెడితే మాత్రం నా పనులకు వస్తుంది. లేదు అమ్మా భువనేశ్వరి, నువ్వు పతివ్రతం. సాటి పతివ్రత కోరిక తీర్చడం నీ విధి. నా మొగుడు 2 కళ్ళు పోగొట్టి నన్ను పతివ్రత నడిపించు. నా పశువు గుంకు నిలబెట్టు. కుంటో గుడ్డో ఇంట్లో పడుంటాడు, సేవ చేసుకుంటాను. తల్లి, నువ్వు ఆడదానివే. ఆడదాని బాధ అర్థం చేసుకుని నాకు ఆ వరం ఇవ్వు. ఇచ్చే వరకు నేను ఇక్కడి నుంచి కదలను. ఇచ్చావా తల్లి? వరం ఇచ్చావా? నా పత్రక్ష నిలబెట్టావా? అయితే 1000 కళ్ళు తల్లి, నీకు 2000 కాళ్ళ జీవాలు ఇస్తాను. వస్తాను. కుక్కలాగా కనిపిస్తున్నావా? మొదలు కళ్ళు కనబడితేదో ఉన్నట్టుండి చూపోయింది. నిజంగానే మీరు ఎన్నేళ్ళండి? కళ్ళు కనపడక నేను ఏడుస్తుంటే 7 ఏడుస్తాయంటే 7 వచ్చే అమావాస్యకి 33. అయితే మీకు నిజంగానే కళ్ళు కనిపించలేదు అన్నమాట. అయ్యో, అందుకనే చెప్పాను నేను పతివ్రతనండి, నా చేత కన్నీళ్లు కార్చొద్దండి అని. విన్నారా? ఇప్పుడైనా తెలిసిందా నేనెవరో? తెలుసుకున్నానే. నువ్వెవరో పూర్తిగా తెలుసుకున్నా. ఆ తర్వాతే ఇలా మీరు ఎందుకండి బాధపడతారు? నేనున్నాను. మీరు మెదలకుండా కూర్చోండి. నేను సేవ చేసుకుంటాను. నా పతివ్రతాలను నేను నెరవేర్చుకుంటాను.